నేర్పుమయా నజరేయ మా జన్మానికి మాదిరి, నేర్పుమయా నజరేయ మా జన్మానికి మాదిరి, నిలుపుమయా మాలో నీ సిలువ స్వరూపం, నిలుపుమయా మాలో నీ సిలువ స్వరూపం, నేర్పుమయా నజరేయ మా జన్మానికి మాదిరి. నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున ప్రియ నేర్పుమయ నజరేయ ప్రేక్షకులకు నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియపరుస్తూ ఈ సమయాన వాక్యము దగ్గరికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ప్రత్యేకముగా ఈ వాక్య పరిచర్య ద్వారా మీరు ఏ పరిస్థితిలో కూడి ఉండి వాక్యం వింటున్నా మీరు దేవుని సన్నిధిలో కూడి ఉన్నారని నమ్మి ఈ వాక్యాన్ని వినండి. ఈ దినము ఈ వాక్య పరిచర్యకి అనేక మంది తమ యొక్క అమూల్యమైన ఆర్థిక సహకారము, ప్రార్థన సహకారంతో ప్రోత్సహించారు. ఈ వారంలో జరుగుతున్న కార్యక్రమానికి సహకరించిన ప్రతి కుటుంబానికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ప్రభు మిమ్మల్ని అత్యధికముగా దీవించాలని ఆత్మీయ తండ్రిగా కోరుచున్నాను. భక్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23-24, నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొంది తిని, ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. 26వ వచనంలోకి వెళ్తే, మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడెల్లా, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. ద థీమ్, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడి. పరమ తండ్రి, నీ వాక్యం దగ్గరకు వస్తున్నాము. నీ బిడ్డల హృదయ ధ్యానాలు, ఆలోచనలు సమస్తం ఎరిగి ఉన్నవాడవు. వాటన్నిటినీ, ఈ మానవ ఆలోచనలు యేసు నామమున దూరపరుస్తున్నాను. మానవ నేత్రాలు తెరిపించు, మూయము మనోనేత్రాలు తెరిపించు. హృదయాంతరంగములో నీవే కనపడు. నీ బిడ్డలు నీ వాక్యాన్ని ధ్యానించినయుండగా, అందించుచుండగా నా నోట నీ మాట ఉంచు స్వామి. నీ స్వరం వినిపించయ్యా. నీవే ప్రత్యక్షపరచుకో తండ్రి. నీవే మహిమ ఘనత తెచ్చుకొనమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఆ 28వ వచనంలో అంటాడు, కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. లుకిన్, నీ మీద ఏ జడ్జి లేడు. లుకిన్, నీలో నువ్వు చూసుకో. అయోగ్యులుగా తీసుకొనవద్దు. ఏమిటి అయోగ్యులుగా తీసుకోవడము? ఏమిటి? ఈరోజు నిన్ను నీవు పరిశీలించుకుంటే యోగ్యుడిగా ఎలా తీసుకుంటావు? ఏమిటి నీలో నిన్ను చూసుకుంటే ఏమవుతుంది? లుకిన్, అంతర్గతముగా చూడండి, అంతరాత్మతో చూడండి, ఆధ్యాత్మిక పరిశీలనతో చూడండి, మిమ్మల్ని మీరు పరీక్షించుకొనుటూ చూడండి. ఎప్పుడైతే దీన్ని జ్ఞాపం చేసుకున్నావో, ఆ శరీరం నా కొరకు అర్పించబడ్డాది,
ఆ రక్తము నా కొరకు చిందించబడి ఉన్నది అని ఎప్పుడైతే నువ్వు తీసుకున్నావో ఇప్పుడు నీలో నువ్వు పరిశీలించుకో. అనగా దీనిని నమ్ముతున్నావా లేదా? నీవు నమ్ముచున్నావా? ఇది నీ కొరకు విరవబడిన శరీరము, ఇది నీ కొరకు చిందింపబడిన పరిశుద్ధ రక్తము. నీవు దాన్ని నమ్మకపోతే ఇంకా నీవు దేవుని కృప మీద ఆధారపడలేదు. నీ యొక్క స్వసిద్ధమైన స్వచ్ఛమైన మంచి పనుల మీద ఆధారపడుతూ సంజాయిషులు ఇచ్చుకుంటూ ఈ రొట్టె ద్రాక్షారసం తీసుకుంటున్నావు. అలా కాదండి, నిజంగానే ఇది పాపముతో కూడిన శరీరము, పాపముతో కూడిన రక్తము, ఇందులో మంచి అంటూ ఏది లేదు ప్రభువా. నీవు నా కొరకు పరిశుద్ధుడిగా సిలువలో వధించబడ్డావు, నా కొరకు పరిశుద్ధమైన రక్తాన్ని, నీ రక్తాన్ని చిందించావు. అనగా నీ కృప నాకు కావాలి, నీ దయ నాకు కావాలి, నీ క్షమాపణ నాకు కావాలి. నీవు నిన్ను నమ్ముచున్నాను, నా స్థానంలో నీవు చనిపోయావని. అది యోగ్యత. మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. ఒకవేళ ఈరోజు నువ్వు ఇంకా దాన్ని అంత సీరియస్గా తీసుకోలేదు, నమ్ముకోవడం లేదంటే నేను చెప్తున్నాను, యు నీడ్ ఫర్గివ్నెస్. నీకు పాప క్షమాపణ అవసరం. దేవుని దగ్గర నీ పాపములు ఒప్పుకుంటే నువ్వు నమ్ముతున్నావు. లుక్ ఇన్సైడ్. ఈ రొట్టె ద్రాక్షారసం మీకు ఇస్తున్నప్పుడు మత మార్పిడికి చిహ్నముగా ఇవ్వడము లేదు. మనసుకు ప్రతిరూపం. మనసు మారింది, మనసు మారింది, మనస్తత్వం మారింది. మతము మారిందా? కాదు. దానికి చిహ్నముగా మీకు ఈ రొట్టె ద్రాక్షారసం ఇవ్వడం లేదు. మనము ఆయన శరీరంలో భాగస్థులమయ్యాము. నా పాపాలు ఒప్పుకున్నాను, వాటిని వదలడము చాలా కష్టం. కానీ ఇప్పుడు ఈ రొట్టె ద్రాక్షారసం తీసుకునేటప్పుడు వదలడము కష్టమైతే వదలడము నాకు ఇష్టము అని చెప్పుతున్నావు. కష్టమకరమైన ఈ పాపాలు వదలడం చాలా కష్టం, వెరీ డిఫికల్ట్. రొట్టె ద్రాక్షారసం తీసుకొంచున్నప్పుడు ఆయన నా కొరకు చిందించాడు అన్నప్పుడు నువ్వు మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నావు. అప్పుడే నువ్వు యోగ్యుడవు, యోగ్యురాలువు. లుక్ బ్యాక్, లుక్ ఇన్. ఇప్పుడు మూడవది లుక్ అరౌండ్. లుక్ అరౌండ్. There is one person who lost mother. There is one mother who lost a son. There is one mother lost her husband. తన నాన్నని కోల్పోయిన బిడ్డలు ఉన్నారు. లుక్ అరౌండ్. కూడి ఉన్నప్పుడు కనిపెట్టుకోండి. ఈ రొట్టె ద్రాక్షారసం దగ్గర అమ్మను కోల్పోయిన బిడ్డలు ఉన్నారు. కనిపెట్టుకోండి. లుక్ అరౌండ్. బిడ్డల్ని కోల్పోయిన మమ్మీస్, డాడీస్ ఉన్నారు. కనిపెట్టుకొనడి. అన్నయ్యలను కోల్పోయిన తమ్ముళ్ళు, కోల్పోయిన చెల్లెళ్ళు, అక్కలు, అన్నలు ఉన్నారు. కనిపెట్టుకోండి. జస్ట్ అబ్జర్వ్ దెమ్. కనిపెట్టుకొనడి. యేసయ్య ఏమంటాడో తెలుసా? ఇది మీతో కలిసి భుజించాలని ఆశించుచున్నాను. మీ బలహీనతలలో నేను మీతో కలిసి భుజించాలని. అదే కనికరం, కంపేషన్. కంపేషన్. కష్టకాలములో తోడుగా ఉంటాననడమే కో-ప్యాషన్. దట్ ఈస్ కాల్డ్ కంపేషన్. ఈ బల్లారాధనకు వస్తున్నప్పుడు నీవు వెనక్కి తిరిగి చూడడమే కాదు, నీవు లోపల చూడడమే కాదు, లోపల చూసుకుని యోగ్యుడిగా, యోగ్యురాలుగా తీసుకుంటున్నప్పుడు లుక్ అరౌండ్. లుక్ అరౌండ్. చూడప్పుడు ఎప్పుడైనా ఈ రొట్టె ద్రాక్షారసం తీసుకున్నాక ప్రక్కన ఉన్న వ్యక్తికి చెయ్యి ఇచ్చి చిన్న ప్రార్థన చేశావా? ఒకవేళ ఆమె నీ కూతురే కావచ్చు, నీ కొడుకే కావచ్చు. ప్రక్కనున్న వ్యక్తిని చూసి
నీకోసం నేను ప్రార్థన చేయాలనుకుంటున్నానని ఎప్పుడైనా ప్రక్కన చెయ్యిచ్చావా? ఈ రొట్టె ద్రాక్షారసము బెనిఫిట్గా మారాలంటే నాట్ ఓన్లీ లుక్ బ్యాక్, నాట్ ఓన్లీ లుక్ ఇన్సైడ్, బట్ ఆల్సో లుక్ అరౌండ్. చుట్టూ చూడండి, చుట్టూ చూడండి. ఈరోజు మీరు ఈ రొట్టె ద్రాక్షారసం తీసుకున్నప్పుడు ఒక చిన్న పని ధైర్యంగా చేయండి. వాళ్ళు మీకు తెలుసున్న వాళ్ళు తెలియకపోయినా ఒక్కసారి ప్రార్థన చేసినప్పుడు ఆ చెయ్యి పక్కన ఉన్న వాళ్ళు చెయ్యి పట్టుకోండి. నీ మనసులో ఏది మెదిలిందో అదే ప్రార్థన చేయి. డూ దాట్. అప్పుడే ఈ సంఘం బెనిఫిట్ పొందుతుంది. అప్పుడే నీ ఆత్మ, నీ కుటుంబం బెనిఫిట్ పొందుతుంది. జస్ట్ నీ పక్కన ఉన్న వాళ్ళకి రొట్టె ద్రాక్షారసం మీ చేతికి వచ్చిన తర్వాత మీ కొరకు ప్రార్థన చేశారు, చాలా కన్నీళ్లు కార్చారు. ఇప్పుడు ఆ యేసు శరీరములో భాగస్థులైపోయారు. ఇప్పుడు ఆ యొక్క రొట్టెలో గింజలైపోయి పిండైపోయారు మీరు. ఇప్పుడు ఆ ద్రాక్ష పళ్ళని కలిపి బయటకు వచ్చిన రక్తం అది. ఇప్పుడు నీవు ప్రక్కనున్న వాళ్ళకి చెయ్య, వాళ్ళకి ఇష్టమున్నా లేకపోయినా అది సమస్య రాదు. నీ చెయ్య తగులుతున్నప్పుడు ప్రభువే ముట్టుకుంటున్నాడని ఫీల్ అవుతారండి. నీది పరిశుద్ధమైన హస్తము, నీది స్వస్థతతో కూడిన హస్తము, నీది కన్నీళ్లు తుడిచే హస్తము, ఆదరించే హస్తము. మీలో తండ్రి ఉన్నాడు, మీలో ఉన్నాడు, మీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. నౌ టచ్. ఇది నా టచ్ కాదు, నీ టచ్ కాదు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సంపూర్ణమైన త్రియేక దేవుడే టచ్ చేస్తుంటాడు. అక్కడ కన్నీళ్లు కార్చబడతాయి. చాలు. ఎవరు ముట్టుకున్నారో కూడా వారు చూడరు. వాళ్ళు మనోనేత్రాలు తెరవబడతాయి. పరిశుద్ధాత్మ దేవుడే నన్ను తాకాడు. నేను మర్చిపోలేను. మా అమ్మ మరణించినప్పుడు ఆ యొక్క సమాధి దగ్గర అలా నించుంది. ఎన్నో జ్ఞాపకాలతో ఏడుస్తున్నాను. ఊహించని రీతిగా ఆ ఏడుపులో ఒక బుల్లి చెయ్యి నా తలను నెమురుతుంది, నా జుట్టులోనికి వెళ్తుంది. మాటలు లేవు. ఆ కుక్క, ఆ కన్నీళ్ళు ఒక్కసారిగా ఆగిపోయాయి. నా యొక్క పెద్ద కూతురు కరుణ చిన్న బిడ్డగా ఏడుస్తున్న నాన్నని ఆదరించడానికి ఆ పుల్లి చేతులు అలా లోపలికి వెళ్ళాయి. చాలు. మా అన్న చనిపోయినప్పుడు ఏడ్చాను. ఆశలు అన్నీ కోల్పోయాను. ఇక ఎవరు ఉన్నారు? నాన్న తర్వాత అన్నయ్య కదా. ఆ అన్న 50 సంవత్సరాలు క్యాన్సర్తో చనిపోతే ఏడుస్తుంటే ఏమి చేయలేని పరిస్థితిలో ఒక పాప, మా అన్నయ్య గారు కూతురు వచ్చి భుజం మీద చేయి వేసి లాలించింది. నీవు నీ అన్నను కోల్పోయావని ఏడుస్తున్నావు, ఇంకా చదువులు పూర్తి కానీ నీ కూతుర్ని చూడు, అన్నయ్య కూతుర్ని, కొడుకుని చూడు అని ఒక్కసారి చెప్పే సమయానికి నా కన్నులు తెరవబడ్డాయి. బలం తెచ్చుకున్నాను. కేవలము అన్న చనిపోయాడని ఏడ్చాను. కానీ అన్న పెళ్ళి కాని కూతురు, చదువు పూర్తి అవ్వని కొడుకు ఇంకా ఉన్నారు. వాళ్ళకి వేదన ఇంకెంత దారుణముగా ఉంటుంది, ఇంకా కష్టముగా ఉంటుంది. అది తెలుసుకున్నప్పుడు నన్ను నేను బలపరచబడ్డాను. ఆ చెయ్యి ఈరోజు ఈ రొట్టె ద్రాక్షారసం తీసుకున్నప్పుడు దీన్ని బెనిఫిట్గా మార్చండి, మేలుకరంగా మార్చుకోండి, మెచ్చుకోదగినదిగా మార్చండి. భక్తుడైన పౌలు అంటాడు, మీరు ఇలా కలిసినప్పుడు మెచ్చుకోవడానికి ఏముంది అంటాడు. నేను తిరిగి వచ్చి మరలా మీకు బోధిస్తాను అంటాడు. మెచ్చుకోదగిన రీతిగా మీరు స్పర్శించండి. అనేకుల కొరకు వృద్ధులు ఉన్నారు ఇక్కడ, యవనస్తులు ఉన్నారు ఇక్కడ,
చదువు రాని వాళ్ళు ఉన్నారు, ఇక్కడ చదువు ఉన్న వాళ్ళు ఉన్నారు. అందరి కొరకు చిందింపబడినది నీ చెయ్యే ఆ సిలువ ఛాయిగా మారుతుంది. అందుకే ఈ రొట్టె ద్రాక్షారసం తీసుకొంచున్నప్పుడు పరిశుద్ధ బల్ల దగ్గర లుక్ బ్యాక్, వెనక్కి తిరిగి చూడు. లుక్ ఇన్, నీలో నీకు చూసుకో. లుక్ సరౌండ్. ఇప్పుడేం చెప్తానో తెలుసా? లుక్ అప్, పైకి చూడండి, పైకి చూడండి. ఎందుకో తెలుసా? మనము ఒక సమాధి కార్యక్రమానికి రాలేదు. మనము వచ్చింది మృతి నంది తిరిగి లేచిన యేసు రాజుల రాజు దగ్గరికి వచ్చాము. రాజులు రాజుగా ప్రభువు తిరిగి వచ్చి పర్యంతము ప్రచురించండి. నువ్వేమి చూసావో ప్రచురించు, నీలో నువ్వేమి చూసుకున్నావో ప్రచురించు, నీ ప్రక్కనున్న వారికి ఏమి చూసావో ప్రచురించు. లుక్ అప్. నా ప్రభువు ఆరోహణమయ్యాడు, ఆరోహణమయ్యాడు. తల పైకెత్తుకొని ఆయన తిరిగి వస్తున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు. రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు. రాజుగా వచ్చుచున్నాడు, రాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. Look up! పైకి చూడు, పైకి చూడు. ప్రభు వచ్చుచున్నాడు. శక్తి నందు ధైర్యం తెచ్చుకో, ఆదరించబడు. జ్ఞాపకం చేసుకొని పరిశీలించుకొని ప్రక్కనున్న వారిని చూసి ఇప్పుడు నిరీక్షణతో తిరిగి ఇంటికి వెళ్ళిపో. నా ప్రభు ఉన్నాడు, వస్తాడు, వస్తాడు, వస్తాడు. బ్రతికే ఉన్నాడు, జీవిస్తున్నాడు. జీవాధిపతి, రాజుల రాజు, ప్రభుల ప్రభు. ఎదురుచోడు, ఎదురుచోడు. యేసయ్య కూడా అదే చెప్తాడు. మీతో ఈ పస్కాను భుజిస్తున్నాను, ఈ గిన్నెలో త్రాగుచున్నాను. నా తండ్రి రాజ్యములోనే మరలా మిమ్మల్ని కలుసుకొని మీతో పాటు త్రాగుతాను. వాటే పరిశుద్ధమైన శాశ్వతమైన బల్ల. ఈ బల్ల మీ కళ్ళ ముందు అశ్వాసితం. ఒక విశ్వాసం ఉంది. ఏమిటో తెలుసా? మన ముందు వెళ్ళిన వారు, మన తర్వాత వెళ్ళబోయేవారు మనతో పాటు కలిసి ప్రభు బల్ల దగ్గర మరలా భుజిస్తాం, మళ్ళా మాట్లాడుకుంటాం. నాకు బాగా గుర్తు, డాక్టర్ క్రిమ్మర్ గారు ఇండియాకు వచ్చినప్పుడల్లా చక్కని వాక్యాలు అందించేవారు. తరువాత కొన్నిసార్లు సేవకులకి, బిడ్డలకి ప్రశ్నలు వేసే అవకాశం ఇచ్చేవారు. కొన్నిసార్లు వీళ్ళు పిచ్చి పిచ్చి వింతైన ఆయన ఇరకాటంలో పెట్టాలని ప్రశ్నలు వేసేవారు. ఏదో ఒక తత్వం చూపించడం కోసం. క్రిమ్మర్ గారు ఎంత చక్కగా చెప్పేవారంటే, ఒక ప్రశ్నకి జవాబు చెప్పలేకపోతే ఈ ప్రశ్న నేను పరలోకానికి వెళ్ళాక ప్రభువుని అడుగుతాను అని చెప్తాడు. అక్కడ కలుసుకుందాం, అక్కడ అడిగి తెలుసుకుందాం. పరలోకానికి వెళ్ళాక మీ అమ్మ ఏమైపోయింది ఇప్పుడు, మీ నాన్న ఏమైపోయాడు ఇప్పుడు, నీ బిడ్డలు ఏమైపోయారు ఇప్పుడు, నీ తర్వాత నీ బిడ్డలు ఏమైపోతారు. ప్రభువు బల్ల దగ్గర మళ్ళా భుజిస్తాం. అక్కడ వీ కెన్ ఆస్క్ హిమ్, అక్కడ వీ కెన్ ఎంజాయ్. అప్పుడు ఎవరి గురించి నీకు ప్రశ్నలు ఉన్నాయో అన్ని ప్రభు పక్కన వాళ్ళందరూ ఉంటారు. తెల్లవారుజామున ఎర్లీ మార్నింగ్ డ్యూటీకి వెళ్ళడానికి ఒక యవన కుమార్తె కారు తీసుకుని వెళ్తుంది. చీకటి మసగా. మార్నింగ్ షిఫ్ట్ 6కి అలా స్టార్ట్ చేసేయాలి. 5 గంటలకి బయలుదేరింది. నెమ్మదిగా బయటికి వచ్చింది. హైవేలోకి ఎంటర్ అవబోతున్నప్పుడు గంటకి 150 కిలోమీటర్ల స్పీడ్తో ఒక యవనస్తుడు ఆ కారును గుద్దాడు.
ఆ కారు వెళ్ళి ఆ కారును శిథిలం చేసి ఆమె ఎముకలు విరిగిపోయి అక్కడికక్కడే ఆ యవన కుమార్తె ఉద్యోగానికి వెళ్తూ ప్రాణాలు వదిలేసింది. ఆ యవన కుమారుడిని పోలీసులు పట్టుకున్నారు, కోర్టుకు అప్పగించారు. 15 మాసాలకు వాదోపాదాలు జరుగుతున్నాయి. ఈ యవనస్తుడి పేరు జోన్స్. ఇతడు చాలా మంచివాడు నిజానికి. కానీ రాత్రి జరిగిన ఆ వేడుక, ఆ పార్టీలో తెల్లవారుజామున నిద్రావస్థలో డ్రైవ్ చేశాడు. స్పీడ్గా ఇంటికి వెళ్ళిపోవాలని ఊహించని రీతిగా ఆ మసగలో కనపడలేదు. ఒక కూతురు చనిపోయింది యాక్సిడెంట్లో. చాలామంది ఉత్తరాలు రాశారు జడ్జి గారికి, నిజంగా మంచివాడు ఆ బాబు, కేవలం ఇప్పుడే మేజర్ అయ్యాడు, 18 సంవత్సరాలు. ఈ కొత్త డ్రైవింగ్లో హుషారుగా చేశాడు, కానీ చర్చికి వస్తాడు, గౌరవంగా చదువుతాడు, ఉంటాడు, కనికరించండి అని జడ్జి తీర్పు ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. జోన్స్, నీ గురించి విన్న సాక్ష్యాలు నిజమే అనిపిస్తుంది. నీవు కూడా ఆ పాప, ఆ కుమార్తె మరణించడము, తల్లిదండ్రుల బాధను కూడా నీవు పంచుకుని ఏడుస్తున్నావు, ఇది నా తప్పు అని. అందుచేత ఆల్రెడీ నువ్వు 15 మాసాలు జైల్లో ఉన్నావు. నీకు 2 సంవత్సరాలు శిక్ష విధిస్తున్నాము. 15 మాసాలు అయిపోయింది, ఇక 5 మాసాలు నువ్వు జైల్లో ఉండు అని. ఆ కూతుర్ని కోల్పోయిన తల్లిదండ్రులు ఇది అన్యాయము, ఏమి జరుగుతుంది, కేవలం ఇతనికి 2 సంవత్సరాల శిక్ష విధించారా అని బాధపడుతున్నారు. జడ్జి తన తీర్పుని ఇంకా ముగించలేదు. నీవు 2 సంవత్సరాలు జైల్లో ఉంటావు. తదుపరి నీ జీవితాంతము నవంబర్ 12 ప్రతి సంవత్సరము ఒక రోజు నువ్వు తప్పకుండా రోజంతా ఎక్కడైతే నువ్వు తప్పిదం చేసి ఈ కుమార్తె ప్రాణాలు తీసావో అక్కడ రోజంతా ఏమీ తినకుండా అక్కడే ఉండవు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, ఎలా డ్రైవ్ చేసావో, ఎన్ని ప్రాణాలు కల్లోలముతో, కలతలతో, కన్నీళ్ళతో మిగిలిపోయాయి. తల్లిదండ్రుల బాధ ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఆ కుమార్తె నీ యాక్సిడెంట్ వల్ల ఎంత నలిగిపోయి అమ్మా నానా అని ఏడ్చిందో జ్ఞాపకం చేసుకో. గిలగిలలాడిన ఆమె కాళ్ళు, ఆమె తలను జ్ఞాపకం చేసుకో. జీవితాంతము ప్రతి సంవత్సరము ఒకసారి ఆ స్పాట్కి వెళ్ళు, జ్ఞాపకం చేసుకో. మిగిలిన దినాలు ఆ తప్పు చేయొద్దని చెప్పు, ఇది నా యొక్క తీర్పు. నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయడి. ప్రతి మాసము వస్తున్నప్పుడు నా తండ్రి అని అంగలార్చిన ప్రభుని జ్ఞాపకం చేసుకోండి. నా దేవా నా చెయ్యి ఏలబడినాడితివి అని అంగలార్చిన ప్రభుని జ్ఞాపకం చేసుకోండి. మన రోగములు భరించి మన పాప పరిహార్థమే బలి అయిన యేసుని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి మాసము జ్ఞాపకం చేసుకోండి. తుది శ్వాస వరకు జ్ఞాపకం చేసుకోండి. మీరు జ్ఞాపకం చేసుకుంటారని కొన్నిసార్లు నేను ఒక చిన్న రొట్టె ద్రాక్షారసం బాక్స్ని 20,000కి కొని ఇది ఎప్పుడు దగ్గర ఉంచుకుంటాను. ఎందుకో తెలుసా? నా సర్వీసులో ఎంతోమందికి ఇతడు మళ్ళీ రాడు చర్చికి అనుకున్న వేళలో నేను వెళ్ళి వాళ్ళకి ఇది నా శరీరము, ఇది నా రక్తము అని వారి చేతిలో పెట్టి ఇచ్చి వాళ్ళ చెయ్యి నా మీద ఉంచుకొని మీరు నా కోసం ప్రార్థన చేయండి అని ప్రార్థన చేయించుకొని అక్కడికి వెళ్ళి రొట్టె ద్రాక్షారసం ఇచ్చి పాల్గొన్నప్పుడు ఆఖరి వరకు వాళ్ళు రొట్టె ద్రాక్షారసం తీసుకున్నారు. ఆఖరి వరకు ఆ ప్రభువు జ్ఞాపకాలతోనే మిగిలిపోయారు మంచాన మీద. ఆఖరి వరకు ఒకటే ప్రకటించారు, యేసు క్రీస్తు లోక రక్షకుడు. ఈరోజు నువ్వు వస్తావా? జ్ఞాపకం చేసుకో. లుక్ అవుట్, లుక్ ఇన్, లుక్ అరౌండ్, లుక్ అప్. చూడు తిరిగి, నీలో నీవు చూసుకో, నీ చుట్టూ చూడు.
నీ పైకి చూడు. తల్ల ఉంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. యేసయ్య, నీ ప్రియ బిడ్డలు వాక్యాన్ని విని ఉన్నారు. నీ వాక్యము సజీవమైనది. ఎవరు ఏ పరిస్థితుల్లో ఎక్కడ కూడి ఉండి వాక్యం విన్నా నీ సన్నిధి అక్కడ ఉంది ప్రభువా. నీ సన్నిధిలో వారు కూడి ఉండి వాక్యము విని ఉండగా వినబడిన వాక్యము వారి హృదయములో యథార్థముగా నెరవేర్చబడేటట్లు సహాయం చేయి. నీ వాగ్దానాలు మా జీవితాల్లో యథార్థముగా నెరవేర్చబడాలి. అందుకే ప్రభువా, ఈ యొక్క ప్రత్యేకముగా విజ్ఞాపన ప్రార్థన చేయించున్నాను. ఎందరినో నువ్వు జ్ఞప్తికి తీసుకువస్తున్నావు. ఈ సమయాన ప్రభా, జ్వరము, దగ్గు, ఆయాసము, ఊపిరి పీల్చలేని పరిస్థితి, గుండెపోటు, బ్యాక్ పెయిన్తో బాధపడుతున్న బిడ్డల్ని చేతిలో పెట్టుచున్నాము. ప్రతి ఇన్ఫెక్షన్, శరీరములో రుగ్మత, క్రిములను యేసు నామమున లయపరచుచున్నాము. అనారోగ్యముతో బాధపడుచున్న బిడ్డలారా, యేసయ్య మిమ్మును స్వస్థపరచుచున్నాడు. ఈ మాట ప్రభువా నువ్వు నెరవేర్చమని అడుగుచున్నాము. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుచున్న బిడ్డల్ని చేతిలో పెట్టుచున్నాము. ఏ రకమైన అప్పులు, బాధలు, వడ్డీలు, అవమానాలు, ఓ ప్రభువా, నెలసరి ఆదాయము సకములోనే అయిపోయి అవస్థలు పడుచున్న అనేకమైన కుటుంబాలు రాబోయే దినములు ఎలాగుంటాయని బాధపడుచున్న బిడ్డలు నీ చేతిలో పెట్టుచున్నామయ్యా. ప్రతి ఆర్థిక ఇబ్బందులను తొలగించుము ప్రభా. హార్ట్ ప్రాబ్లమ్స్ ప్రభా, కిడ్నీ ప్రాబ్లమ్స్, ఎయిడ్స్, క్యాన్సర్, బ్రెయిన్ ట్యూమర్, ఏ రకమైన వ్యాధులతో బాధపడుతూ మా రోగము గురించి చెప్పలేదే అని అనుకుంటే యేసయ్యా నీవు ప్రత్యక్షమై వారిని ఇప్పుడే ముట్టి స్వస్థపరచుము. ఏ రుగ్మతలో ఉన్న నా ప్రియమైన బిడ్డలారా, యేసు క్రీస్తు మిమ్మల్ని స్వస్థపరచుచున్నాడు. ఏ ఆర్థిక ఇబ్బందులో ఉన్న నా ప్రియమైన బిడ్డలారా, యేసు క్రీస్తు మిమ్మల్ని పోషిస్తున్నాడు. ఏ చికాకులో ఉన్న నా ప్రియమైన బిడ్డలారా, యేసు క్రీస్తు మీకు సమాధానం కలుగు చేయుచున్నాడు. యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. యేసు క్రీస్తు పక్షపాతి కాదు. ఈ ప్రార్థనలో పాల్గొన్న వారందరికీ మేలు చేయువాడు. యేసయ్యా, నీవే కృపాక్షేమములు శుభములతో నింపమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనకును, ఆయన ప్రేమించిన బిడ్డలకును, మరి ముఖ్యముగా ఈ కార్యక్రమం చూసి వాక్యములో పాల్గొన్న ప్రతి ఒక్కొక్కరికి సదా తోడై ఉండునుగాక. ఆమేన్. మా అడ్రస్ బిషప్ డాక్టర్ కెఆర్ సింగ్, నేర్పుమయ నజరయ UCIM సెంటర్, కొత్త పరదేశపాలెం, విశాఖపట్నం 531163, ఆంధ్రప్రదేశ్, ఇండియా. ఫోన్ నంబర్స్ 9440131297 మరియు రెండవది 85007347